హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ ఎమ్మీ చికెన్ కబాబ్ అండి. ఈ చికెన్ కబాబ్ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. చికెన్ కబాబ్ కోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మసాలా, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1 ఎగ్ అండి. నేను 1/2 kg చికెన్కి గాను 1 ఎగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 2 డ్రాప్స్ రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట చికెన్ కబాబ్. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము చికెన్ వేసేసుకుందాం. అలాగే చికెన్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయలో ఒక 1/2 నిమ్మకాయ దప్ప తీసుకొని ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మసాలా బాగా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకుందాము. నేను వాటర్ మిక్స్ చేయలేదండి, ఎందుకంటే ఎగ్ వేసాను కదా, సరిపోయిందనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఒక మూత పెట్టి ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యాగ్నేట్ అయిపోతుందండి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాగా మ్యాగ్నేట్ అయిపోయింది చికెను. చూడండి మసాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ 1 by 1 వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తంగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మంచి రెడ్డిష్ కలర్ రావాలండి. చూడండి ఈ విధంగా రెడ్ కలర్ అనేది రావాలన్నమాట. అప్పుడే చికెన్ మనకు కుక్ అయినట్టు అర్థము. చూడండి బాగా కుక్ అయింది. అంతేనండి, మన కబాబ్ రెడీ అయిందన్నమాట. ఇప్పుడు మనము ఈ విధంగా తీసేసుకుందాం. ఈ విధంగా ఒక చిల్లుల గంటతో తీసేసుకుందాం. అంతేనండి, మిగిలిన కబాబ్స్ అన్ని ఈ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మన చికెన్ కబాబ్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. నేనైతే బాగా రోస్ట్ ఫ్రై చేశానండి. పైన క్రిస్పీగా ఉండేలాగా, లోపల సాఫ్ట్గా ఉండేలాగా చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మన చికెన్ కబాబ్ రెసిపీ రెడీ అయిందనమాట. ఈ చికెన్ కబాబ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. Thank you for watching my video friends. Bye bye.